పురాణాపుల్ దర్వాజా మైసమ్మ టెంపుల్ దగ్గర కాళీమాత పోర్ట్రేట్ని, ఛత్రపతి శివాజీ గారి పోర్ట్రేట్ని, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అక్కడ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ మందిరానికి ఛత్రపతి శివాజీ గారు కూడా వచ్చిండ్రు. కమ్యూనల్ టెన్షన్ పెరగడం, కర్ఫ్యూ లాంటి వాతావరణం రావడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి సిగ్గుచేటిది. నువ్వు కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఇన్ కాంగ్రెస్ అని ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటారు. నెత్తికెక్కి కూర్చొని తిన్నదరగక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొందరు. కాబట్టి తప్పు ముఖ్యమంత్రిది. ఒక హిందువులలో ఒక ఫోబియా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు కలిసి. ఇటువంటి దాడులు చేసి ఫోబియా క్రియేట్ అయినప్పుడు, ఇన్సెక్యూరిటీ డెవలప్ అయినప్పుడు ఈ కమ్యూనల్ వైలెన్స్లన్నీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టెంపుల్ అటాక్స్ ప్రత్యేకంగా పాత బస్తీలో ఈ మధ్య చాలా ఎక్కువ జరగడం జరిగింది. ఇటువంటి హిందువులలో ఒక భయాందోళన సృష్టించి కశ్మీర్ ఎక్సోడస్ ఏదైతే మనము 80లలో 1990 ప్రాంతంలో చూసినామో, అటువంటి ఓల్డ్ సిటీ నుంచి హిందువుల్ని తరిమేయాలా అన్న ఒక దురాలోచనతోటి ఒక కాంగ్రెస్ ఎంఐఎం ఒక స్ట్రాటజీ ఇది. ఇలా బంగ్లాదేశ్లో ఏమైతుందో చూస్తూ ఉన్నాం. ఒక స్థాయి దాటిపోయినాక బ్రతకడం కూడా కష్టమైపోతుంది హిందువులకి.